నాగార్జున సాగర్ అందాలను కూడా చూస్తున్నాం. ఎంతో ఆహ్లాదకరంగా మొత్తం క్రమక్రమేపిన నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీశైలం 10 గేట్లు ఎత్తడంతో కూడా భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. మొదటగా 56,000 క్యూసెక్లతో మొదలైనటువంటి ఇన్ఫ్లో అనేది 56,000 నుంచి 70,000, 70,000 నుంచి లక్ష నుంచి 1,50,000, ప్రస్తుతం 2,32,000 క్యూసెక్లు. ఇదే వరద ఇంకా పెరిగే అవకాశమే కనపడుతుంది. ఇంకా వారం పాటు ఇదే విధంగా కొనసాగితే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. డ్యామ్ మొత్తం పూర్తిగా కృష్ణా రివర్ బోర్డు ఆధీనంలో ఉండడంతో కూడా మొత్తం సెంట్రల్ ఫోర్సే దర్శనమిస్తున్నది. డ్యామ్ పైకి ఎవరు కూడా అలో లేదు. గతంలో మనం చూడడం జరిగింది. మొత్తం అటు ఏపీ నుంచి వచ్చినటువంటి అధికారులు నీటిని విడుదల చేయడానికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై పోలీసులపై దాడులు చేయడం గతంలో కూడా చూడడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ లేకుండా అటు ఏపీ నుంచి కానీ ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి అయితే డ్యామ్ పై కనపడుతుంది.